పాస్కో కేసులో నిందితులైనటువంటి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తలేదని చెప్పి మేము సూట్ ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు పోలీసు వాళ్ళు ధైర్యంగా ఏం చెప్తున్నారు, పరారీలో ఉన్నాడు నిందితుడు అని చెప్తున్నారు. ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కుమారుడు పరారీలో ఎలా ఉంటాడండి? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మీ ఇంటెలిజెన్స్ ఎడిపోయింది, మీ ఐబీ ఎడిపోయింది, మీ స్పెషల్ బ్రాంచ్ ఎడిపోయిందని చెప్పి నేను అడుగుతున్నాడు. ఇదంతా కూడా కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బండి సంజయ్ గారికి సహకరిస్తున్న సంగతి మనకు తెలుస్తున్నది. పాస్కో కేసు అనేది చాలా ప్రతిష్టమైన కేసు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఈ కేసులో నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలి, ఫస్ట్ జైల్లో పంపాలి. అది వదిలిపెట్టేసి ఒక ప్రత్యేకమైన అధికారం నియమించారు. డిపార్ట్మెంట్ వారు చేసిన ఎఫ్ఐఆర్ కి వారి డిపార్ట్మెంట్ వారినే ప్రత్యేక అధికారం ఇవ్వడం ఎక్కడ చూడలేము మేము. అది ఇది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కాదు కదా. బండి భగీరథ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు చేయలే కదా. ఒక అమ్మాయిని అత్యాచారం చేసే ప్రయత్నం చేసిండు, ఒక అమ్మాయి పైన ఆఘాతం చేసే ప్రయత్నం చేసిండు, అత్యాచారంగా క్షమించండి. ఆ అమ్మాయిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ఎంక్వైరీ ఆఫీసర్ పెడతారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు అరెస్ట్ చేసి లోపల వేస్తారా? లోపల వేసి బొక్కలు వేసిన తర్వాత నువ్వు ఎన్ని పెడతావు పెట్టు, దాని తర్వాత కోర్టు చూసుకునే దాని సంగతి అంతా. దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు రాయండి ఏం రాస్తారో. ముందైతే అరెస్ట్ చేయాల్సిన నైతిక రెస్పాన్సిబిలిటీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా అని చెప్పి మేము సాగు కడుతున్నాం. మరి ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో అనేక పాస్కో కేసుల మీద రోజు కోర్టులలో రిమాండ్ అవుతున్నారు ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేసిందో. మరి అన్నింటిలో ఎందుకు వేస్తలేరు స్పెషల్ ఆఫీసర్లను? అంటే ఇది స్పెషల్ కేసా? అంటే ఒక కేంద్ర హోంశాఖ మంత్రి కాబట్టి ఇక స్పెషల్ ప్రివిలేజా? రిజర్వేషన్ ఉన్నదా మన బండి సంజయ్ గారి కుమారునికి వాళ్ళ ఫ్యామిలీకి? ఇటువంటి కార్యక్రమాలు దొంగ కార్యక్రమాలు చేస్తే బయటపడేయడానికి ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చిందా ఇవాళ బండి సంజయ్ గారి కొడుకు? ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము నిలదీస్తున్నాం. ఇది కేవలం తప్పిదారి పట్టేయడానికి కోసము ఎస్ఐటీ వేసింది. అందులో ఎస్ఐటీ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా సిట్ దాన్ని దాచిపెట్టి కూర్చోబెట్టేటువంటి ఒక స్కెచ్ ద్వారా ఈ సిట్ వేసిండు. అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుగా, వెంటనే మీరు ఎవరైతే బండి భగీరథుడో భగీరథ్ను వెంటనే మీరు అరెస్ట్ చేసి బొక్కలు దూరాల్సిందే, లేకపోతే మీకు చిత్తశుద్ది లేదని చెప్పే భావన తప్పకుండా తెలంగాణ ప్రజల్లో ఉంటుందని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని వెంటనే భగీరథ్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.